హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థిని కళ్లపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రోజు పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి కూర్చుని ఉన్న సమయంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కళ్లకు గాయమైంది. కళ్లలో ఎవరో పెన్సిల్తో దాడి చేశారని చిన్నారి ఆరోపిస్తోంది. చిన్నారి తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దాడి ఘటనపై పాఠశాలలో సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను బయట కూర్చుని మా ఫ్రెండ్స్తో బిస్కెట్ తింటున్నా. చెప్పిన తర్వాత బెల్ అయింది. బెల్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడ కూర్చుని బిస్కెట్స్ తింటున్నా. ఏదో గట్టిగా పొడుచున్నట్టు అనిపించింది కళ్ళలో. మొన్న పాప ఎవరో పెన్సిల్ ఎట్టి పొడిచేసినారు సార్. టీచర్స్ కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు సార్. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా టీచరు రఫ్ చేస్తుంది కన్ను. నేను వెళ్ళేసరికి ఏమైంది అనేసి అడిగి నేను వెంటనే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళిపోయాను సార్. ప్రిన్సిపల్ సార్ అయితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు సార్. వాళ్ళు సెంటర్ ఆఫ్ సైట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. 50-50 ఛాన్సెస్ ఇచ్చారు సార్. ఆ పాప కన్ను కనిపిస్తారు లేదు తెలియదు అన్నట్టు చెప్పారు సార్. వాళ్ళ మదర్ వచ్చి పిల్లలు చేస్తుంటారు. 3 గంటల స్కూల్ అయిపోద్ది కదా, అమ్మాయి మామూలుగానే ఉంది, మాట్లాడుతుంది అని చేస్తుంది. వాళ్ళ మదర్ సీసీ ఫోటో అంటే నేను ఇవాళ వచ్చినాను సార్. నేను నిన్న లేను. నేను ఇంకో భాస్కర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్. 26 నాడు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఉన్నారు కదా, నేను సాయంత్రం ఉన్నా. ఫుటేజ్ చెక్ చేయొచ్చు కదా అప్పుడు ఇమీడియట్ గా. నాకు కంప్యూటర్ అతను నాలెడ్జ్ లేదమ్మా. అతను కంప్యూటర్ టీచర్ ఆ రోజు రాలా.